యొక్క ఫోకస్ ఏంటంటే హవ్వమ్మ గారు ఆదాముతో తనకున్నటువంటి సంబంధం ఏంటి, లేకపోతే ఈమెకు తన బిడ్డలతో ఉన్న సంబంధం ఏంటి, ఈమెకు దేవునితో ఉన్న సంబంధం ఏంటి, సృష్టితో ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీటి కొరకు వివరించారు. ఏ లోపము లేనటువంటి ప్రపంచంలో ఏ ఏ ఏ విధమైనటువంటి అసంపూర్ణత, ఏ విధమైనటువంటి దోషము, ఏ వ్యాధి, ఏ కలంకము, కల్మషము, చెడు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి స్త్రీ గురించి రాసినటువంటి విషయం ఏంటంటే, రిలేషనల్గా ఆమె జీవితం ఉన్నది, ఆమె జీవితం యొక్క ఉద్దేశాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. పరిపూర్ణమైనటువంటి మానవుడు మానవురాలుగా జీవించడం అంటే ఏంటి? మన యొక్క వివరణల్లో ఎలా ఉంటుందంటే, పెర్ఫెక్ట్ ఉమెన్ ఎవరంటే ఇలా ముక్కు ఇలా ఉండాలి, జుట్టు ఎంత పొడవు ఉండాలి, ఏంటి మనిషి యొక్క ఆకారం ఎలా ఉండాలి. ఇది మన యొక్క ప్రపంచము, మన యొక్క విధానాల్లో మన బ్రెయిన్స్ ఇవన్నీ అబ్సెస్డ్ విత్ అవర్ ఓన్ ఇమేజెస్. అంటే స్త్రీలు కేవలం 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వాళ్ళే భూమి మీద ఉన్నారా? వాళ్ళ అవసరాలే స్త్రీలు అందరి యొక్క అవసరాలా? అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ఆడవాళ్ళు ప్రపంచం మీద లేరా? తెల్లగా ఉండాలి, ఎంత జుట్టు ఉండాలి, ఇంకోలా ఉండాలి. కానీ అది స్త్రీలకు అవి కొలమానం కాదు, లేకపోతే పురుషులకు ఇలా ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది అది కొలమానం కాదు. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి మానవులుగా పాపం అనేది లోకంలో ప్రవేశించక మునిపే ఎంత పెర్ఫెక్ట్గా తయారు చేయబడినటువంటి స్త్రీ లేకపోతే పురుషుడు, వాళ్ళ యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది దేవుడు ఇవ్వలేదు. వారి పరిపూర్ణత అంతా ఎక్కడంటే రిలేషనల్ టర్మ్స్లో ఉన్నది, సంబంధ బాంధవ్యాల్లో ఉన్నది.